హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కొన్ని వెజిటేబుల్స్ యూస్ చేసి ఈ విధంగా మనం చేసుకోవచ్చు. దీనికి రెగ్యులర్గా మనం యూస్ చేసే రైస్ తీసుకోవచ్చు. నేనైతే సోనా మసూరి రైస్ 1.5 గ్లాస్ తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని వాటర్ వేసుకొని వాష్ చేసుకుని కొద్దిసేపు దీన్ని సోక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వెజిటేబుల్స్ చూద్దాం. మన ఇంట్లో ఈ విధంగా టమాటోస్, వంకాయలు, బంగాళదుంపలు, క్యాప్సికమ్ ఇవి కామన్గా ఉంటాయి కదండి. ఇవన్నీ కూడా మనం కట్ చేసుకుని ఇలా సర్కిల్ లాగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. మరి ఇక్కడ పొటాటోస్ని వాటర్లో వేసాను. తర్వాత వంకాయలను కూడా సాల్ట్ వాటర్లో కట్ చేసి వేసారండి. ఇది ఎక్కువసేపు వాటర్లో ఉండకూడదు, ఉంటే కనుక మనకి ఆయిల్ పీలుస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న పొటాటో స్లైసెస్ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఇక్కడ మన ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మరి ఆయిల్ ఎక్కువ ఉంటే కనుక కంపల్సరీ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. మీకు ఇంత ఆయిల్ వద్దు అనుకుంటే కనుక 2 సైడ్స్ కొంచెం సాల్ట్ ఇంకా పసుపు అప్లై చేసి తవా ఫ్రై కూడా మనం చేసుకోవచ్చు. మనకి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఈ పొటాటోస్ని ఆయిల్ నుంచి తీసేయాలి. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వంకాయల్ని మనం ఫ్రై చేసుకోవాలండి. వంకాయలు మరి సాల్ట్ వాటర్లో ఎక్కువసేపు ఉంటే కనుక మనకి ఆయిల్ బాగా పీలుస్తుంది. అందుకని మనం ఒక నాప్కిన్ తీసుకొని దాంతో ఒక్కసారి మనం ప్రెస్ చేస్తే కనుక అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా మనకి వచ్చేస్తుంది. మరి ఇది అప్పటికప్పుడే కూడా చేసుకోవచ్చండి. సాల్ట్ వాటర్ వేయకుండా డైరెక్ట్గా మనం కట్ చేసుకుని ఆయిల్లో వేసుకుని కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. ఆ విధంగా చేసుకుంటే ఇంకా చాలా మంచిది. చూస్తున్నారు కదండి, థిక్నెస్ కొంచెం లావుగా ఉండేటట్టు మీరు కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకుంటే మనం దమ్ము వేసేటప్పుడు అది విరిగిపోతాయి, ఎందుకంటే మనకి ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా. తర్వాత కొద్దిగా సాల్ట్ ఇంకా పసుపు స్ప్రింకిల్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మనకి బ్రౌన్ వచ్చేసిన తర్వాత ఈ స్లైసెస్ని కూడా తీసేయాలి. తర్వాత మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. మనకి ఎంతైతే ఆయిల్ కావాలనుకుంటున్నామో దాని ప్రకారం వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత క్యాప్సికమ్ ఇంకా టమాటో కూడా ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా కొద్దిగా సాల్ట్ ఇంకా ఉప్పు వేసుకోవాలండి. మరి మనకి టమాటోలోంచి వచ్చిన వాటర్ వల్ల ఈ క్యాప్సికమ్ ఈ టమాటోస్ చక్కగా మగ్గుతాయి మనకి. ఈ విధంగా మన వెజిటేబుల్స్ అన్నీ కూడా చేసుకుని మనం రెడీగా పెట్టుకోవాలి. చూసారు కదండి, మనకి ఈ కలర్ వచ్చిన తర్వాత టమాటోస్, క్యాప్సికమ్ ఆయిల్ నుంచి తీసేయాలి. మరి ఎక్కువ మనం ఆయిల్లో చేసుకుంటే కనుక వెజిటేబుల్స్ చాలా ఎక్కువ ఆయిల్ పీలుస్తుందండి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుని చేసుకుంటే మనకి టేస్ట్ ఉంటుంది, ఇంకా హెల్తీగా కూడా తినొచ్చు. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని దీన్ని కుక్ చేసుకోవాలండి. మనం రైస్ ముందు నానబెట్టుకుని ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకునేలోపు రైస్ కూడా మనకి కొద్దిగా నానుతుంది. ఈ రైస్ని మనం కంప్లీట్గా కుక్ చేసుకోవాలండి. 100% మనకి కుక్ అయిపోవాలి. సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్ పెట్టుకొని అందులో ఉన్న గెంజి అంతా కూడా తీసేయాలి. మరి ఇక్కడ మనకి రైస్ అనేది కంపల్సరీ హాట్గా ఉండాలి. రైస్ మనం లాస్ట్ కుక్ చేసుకోవాలి, ముందు ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ. ఇలా ఒక కడాయి పెట్టుకుని మనం ఫ్రై పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ విధంగా మనం అరేంజ్ చేసుకోవాలి. ఒక లేయర్ లాగా పెట్టుకోవాలి. తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి. ఇలా కొద్దిగా రైస్ వేసుకుని మళ్ళీ వెజిటేబుల్స్ని పెట్టుకోవాలి. మనం దమ్ బిర్యానీకి ఏ విధంగా వేస్తామో అదే విధంగా వెజిటేబుల్స్ యూస్ చేసి మనం ఇక్కడ చేస్తున్నామండి. ఇలా లేయర్స్ లాగా వేసుకొని కొద్దిగా రైస్, కొద్దిగా వెజిటేబుల్స్ వేసుకోవాలి. ఇలా నెక్స్ట్ కొద్దిగా రైస్ వేసుకొని మళ్ళీ వెజిటేబుల్స్ పెట్టుకోవాలి. ఇవి పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ ఇలాచీ పౌడర్ వేస్తున్నామండి. యాలకుల పౌడర్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఇది చాలా ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే దీన్ని కంప్లీట్గా స్కిప్ చేసుకోవచ్చు. మూత పెట్టి ఒక 5 మినిట్స్ మనం సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. దీంట్లోకి ఒక టేస్టీ అయిన చట్నీ కూడా చూద్దాం. ఇక్కడ 4-5 టమాటోస్ని కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని స్మూత్ పేస్ట్ లాగా దీన్ని చేసుకోవాలి. ప్యూరీ లాగా చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వెల్లుల్లిపాయలు క్రష్ చేసి వేస్తున్నామండి. 4-5 తీసుకుంటే సరిపోతుంది. అవి వేసిన తర్వాత 1 నిమిషం దీన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మన టమాటో ప్యూరీని ఇందులో వేసేయాలి. వేసి 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి.
ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేయాలండి. మరీ ఎక్కువ అవసరం లేదు, లైట్గా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసి మరొక 5 నిమిషాలు కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టుగా మనం సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ దీన్ని కుక్ చేసుకుంటే ఇలా చట్నీ మనకి రెడీ అవుతుంది. ఒక 5 నిమిషాలు అయిపోయిన తర్వాత మన రైస్ కూడా రెడీ అయిపోతుందండి. ఇలా పెద్ద ప్లేట్ తీసుకుని అందులో ఇలా రివర్స్లో తిప్పుకొని వేసుకుంటే మనకి వెజిటేబుల్స్ అన్నీ బ్రేక్ అవ్వకుండా మంచిగా వచ్చేస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత కొత్తిమీర లేదా స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడు రైస్ కూర కాకుండా ఈ విధంగా ట్రై చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఇంకా మనకి డిఫరెంట్గా కూడా అనిపిస్తుంది. మరి ఈ రైస్ అయితే చాలా టేస్టీగా ఉందండి. మరి మీకు నచ్చితే కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేసి మరి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. మరి ఈరోజు లంచ్లో దీన్ని చేసుకుని టేస్టీగా తినేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక కొత్త వీడియోతో. Thank you for watching.